చిన్నబాబు అయిపోతున్నాడు. ఇప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా తెర వెనుక రాజకీయం నడిపించిన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వ తెరపైకి వచ్చేస్తున్నాడు. బాబు తర్వాత బాబుగా అన్నింట్లోనూ హవా నడిపిస్తున్న ఈ చిన్నబాబు ఇకపై ఫేస్ టు ఫేస్ చూసుకోబోతున్నాడు. తరచూ మాటల్లో తడబడే చిన్నబాబు మరి సభల్లో కూడా అదే కంటిన్యూ చేస్తే కామెడీ తప్పదు. అలా కాకుండా స్టైల్ మార్చి మార్కులు కొడతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. సీఎం తర్వాత సీఎంగా పొరుగు రాష్ట్రంలోని కేటీఆర్లా చక్రం తిప్పగలడా అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఇప్పటి వరకు తెర వెనుక ఉండి పార్టీలో చక్రం తిప్పారు. ఏ పార్టీలో లేని విధంగా తొలిసారి కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కార్యకర్తలకు సహాయం చేయడంలోనూ తన వంతు పాత్ర పోషించారు. దీంతో లోకేష్ పేరు ఒక్కసారిగా పార్టీలో నానడం మొదలైంది. అలా నానేలా నారా చంద్రబాబే స్కెచ్ గీశారు. ఆ తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేశారు. అక్కడి నుంచి లోకేష్ హవా మొదలైంది. క్రమంగా పార్టీలో పట్టు సాధించడమే కాదు, గత ఎన్నికల్లో సీట్ల కేటాయింపులోనూ చక్రం తిప్పారు. నారా లోకేష్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఇతర మంత్రులు నేతలతో పదే పదే బాబు చెప్పించారు. అనుకున్న ప్రకారమే లోకేష్ ను పెద్దల సభకు నామినేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు వచ్చే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వడం ఖాయం. ఐటీ శాఖను అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఎమ్మెల్యేగాను మంత్రిగాను హవాను చూపిస్తున్నారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. బల్దే ఎన్నికల్లో సత్తా చాటారు. ఆ తర్వాత పరిశ్రమల శాఖ నుంచి మున్సిపల్ శాఖకు ప్రమోట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్ లాగే నారా లోకేష్ పనిచేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను తనపై వేసుకుని ముందుకు వెళ్తారా, సక్సెస్ అవుతారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ముఖ్యమంత్రి తనయుడుగా ఇప్పటికే నారా లోకేష్ సచివాలయంలో చక్రం తిప్పుతున్నారు. అధికారుల ప్రమోషన్లు బదిలీలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాలనలో తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుని ప్రభుత్వంపై పట్టును సాధించారు. ఐపీఎస్ల బదిలీలో కూడా తన మార్పును చూపిస్తున్నారు. ప్రభుత్వంలో ఓఎస్డీలుగా ఉన్న సన్నిహితులను నియమించుకుని ఆయన విమర్శల పాలయ్యారు కూడా. లోకేష్ ఎప్పుడూ కూడా బహిరంగ వేదికల్లో ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ ఇవ్వలేదు. దీనికి తోడు మంచి వాగ్దాటి లేకపోవడం లోకేష్ కు పెద్ద మైనస్. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను లోకేష్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అది కూడా ట్విట్టర్ వేదికగానే. ఇదే సమయంలో ట్విట్టర్ బాబు అనే సెటరిక్ బిరుదును కూడా తెచ్చుకున్నారు. కేటీఆర్ లాగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా లోకేష్ ఎమ్మెల్సీగా రావడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి ఛాన్స్ ఉంది. పార్టీలోని యువ నాయకులను తన చుట్టూ తిప్పుకోవడంలో మాత్రం లోకేష్ సక్సెస్ అయ్యారు. గండిపేటలో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో యువ నాయకులు విజయ్ పాత్రుడు, పరిటాల శ్రీరామ్, కింజరపు రామ్మోహన్ నాయుడు వంటి వారంతా లోకేష్తోనే ఎక్కువ సమయాన్ని గడిపారు. ఇలాంటి వారందరినీ కలుపుకుని వెళ్లడంతో పాటు కొత్త నాయకత్వాన్ని కూడా తన వైపుకు తిప్పుకోవాలి. 2 ఏళ్లలో ఎన్నికలు రానుండడం, జనం అటు కేటీఆర్తో పాటు కూడా జగన్ను కూడా కంపేర్ చేసే అవకాశం ఉండడంతో మంత్రిగా ఫామ్ చూపించాలంటే చిన్నబాబుకు కత్తి మీద సామే మరి. సుప్రీంకోర్టు వేదికగా